Hello, dear learners of English. This is K. Krishna Kumar, working as school assistant English. ఈ వీడియోలో ఇంగ్లీష్ గ్రామర్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. ఆర్టికల్స్ అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే ఏ, యాన్, ద. ఓకే, ఈ మూడింటిని మనం ఆర్టికల్స్ అంటాము. ఈ ఆర్టికల్స్ అనేవి నౌన్ ముందు యూజ్ చేస్తారు. ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ బిఫోర్ నౌన్. నౌన్ ముందు మనం యూజ్ చేస్తాం. వాటికి ఎగ్జాంపుల్స్ చూడండి. షీ ఈజ్ ఏ డాక్టర్, ఐ నీడ్ అన్ అంబ్రెల్లా, హ్యావ్ యూ హర్డ్ ద న్యూస్. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా, ఆర్టికల్స్ అనేవి నౌన్ ముందు యూజ్ చేస్తాం. మరి ఆర్టికల్స్లో టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఇండెఫినిట్ ఆర్టికల్, సెకండ్ ఈజ్ డెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినిట్ ఆర్టికల్ అని దేన్ని అంటామంటే ఏ గాని యాన్ గాని ఇండెఫినిట్ ఆర్టికల్ అంటాం. మరి డెఫినెట్ ఆర్టికల్ అని దేన్ని అంటారంటే దాని డెఫినెట్ ఆర్టికల్ అంటారు. ఇండెఫినిట్ ఆర్టికల్ అనేది ఎప్పుడు కూడా సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు యూజ్ చేస్తారు. సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు యూజ్ చేస్తారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. బుక్ అనేది ఏంటి? ఒక నౌన్. ఇది సింగులర్ కూడా, కాబట్టి ఇక్కడ మనం ఏ పెట్టుకున్నాం. ఇక్కడ ఆరెంజ్ చూడండి, ఆరెంజ్ అనేది ఒక నౌన్, సింగులర్ కూడా, కాబట్టి ఇక్కడ యాన్ పెట్టుకున్నాం. ఇక్కడ గర్ల్ అనేది సింగులర్ అండ్ నౌన్, కాబట్టి దీన్ని ఇక్కడ మనం ఏ పెట్టుకున్నాము. ఈ మూడింటిలో ఇంకొక కామన్ ఫ్యాక్టర్, కామన్ గా ఉండే విషయం ఉంది. ఏంటి అంటే ఈ బుక్ ని గాని, ఆరెంజ్ ని గాని, గర్ల్ ని గాని మనము లెక్క పెట్టవచ్చు. బుక్ ని బుక్స్ అనొచ్చు, కౌంట్ చేయొచ్చు. ఆరెంజ్ ని ఆరెంజెస్ అనొచ్చు, గర్ల్ ని గర్ల్స్ అనొచ్చు. ఓకే, ఆ విధంగా మనము సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు మాత్రమే ఏ గాని యాన్ గాని యూజ్ చేస్తాం. మరి ఏ ఎప్పుడు పెట్టాలి, యాన్ ఎప్పుడు పెట్టాలి అనేది కమింగ్ లైన్స్ లో మనం తెలుసుకుంటాం. ఓకే, కన్ఫ్యూజ్ ఏం వద్దు. ఓకే, చాలా సింపుల్ గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా. ద డెఫినెట్ ఆర్టికల్, ఈ డెఫినెట్ ఆర్టికల్ అనేది ఏం చేస్తారంటే సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు యూజ్ చేస్తారు, ప్లోరల్ కౌంటబుల్ నౌన్స్ ముందు యూజ్ చేస్తారు, అలాగే అన్కౌంటబుల్ నౌన్స్ ముందు కూడా యూజ్ చేస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. బుక్ ఇందాకే చెప్పా, ఇది ఒక సింగులర్ కౌంటబుల్ నౌన్. నౌను దీన్ని లెక్క పెట్టవచ్చు, కౌంట్ చేయవచ్చు. ఓకే, ఆ విధంగా ఇదేమైంది, సింగులర్ కౌంటబుల్ నౌన్ అయింది. దీని ముందు దాపెట్టుకున్నాం. బుక్స్, ఇదేంటిది? బుక్స్ ప్లోరల్ కౌంటబుల్ నౌన్, దీని ముందు దాపెట్టుకున్నాం. మిల్క్, మిల్క్ అనేది ఏంటిది? అన్కౌంటబుల్ నౌన్, దీన్ని మనం లెక్క పెట్టలేం, మిల్క్స్ అనలేము, కాబట్టి ఇది అన్కౌంటబుల్ నౌన్. ఓకే ఓకే, కానీ మనం దీన్ని ఏ లీటర్ ఆఫ్ మిల్క్, ఓకే, ఈ విధంగా అనొచ్చు, కానీ అది వేరే విషయం. కానీ ఇక్కడ జనరల్ గా మనం చూసుకున్నట్టయితే మిల్క్స్ అనలేం కదా. దీన్ని మనము మామూలు నౌన్స్ ని లెక్క పెట్టగలిగేటట్టుగా దీన్ని మనం లెక్క పెట్టలేం కదా, కౌంట్ చేయలేం కదా, మిల్క్స్ అనలేం కదా. ఆ విధంగా ఇది అన్కౌంటబుల్ అయింది, కాబట్టి దీని ముందు మనం దా యూజ్ చేసాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దా అనే ఆర్టికల్ ని సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు యూజ్ చేస్తాం, ప్లోరల్ కౌంటబుల్ నౌన్స్ ముందు యూజ్ చేస్తాము, అన్కౌంటబుల్ నౌన్స్ ముందు కూడా యూజ్ చేస్తాం. దానికి ఎగ్జాంపులే ఈ మిల్క్, దా మిల్క్. ఓకే, అలాగే మనము ఇంకా ఇక్కడ చూడండి. ఇందాక నేను చెప్పి ఆపేసి కమింగ్ లైన్స్ లో చూద్దామని చెప్పా. అదే విషయం అంటే ఏ అనేది ఏ నౌన్ ముందు యూజ్ చేస్తారు అంటే ఆ నౌన్ ఎలా ఉండాలి. యాన్ అనేది ఏ నౌన్, ఎలాంటి నౌన్ ముందు యూజ్ చేస్తారు ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏ అనేది కాన్సనెంట్ సౌండ్ తో యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కాన్సనెంట్ సౌండ్ అంటే ఏంటి? ఇక్కడ హల్లులు. బాయ్, ఏ బాయ్, ఏ చైల్డ్, ఏ స్టూడెంట్, ఏ బుక్ ఎట్సెట్రా. ఓకే, బా, ఇక్కడ చైల్డ్ లో చ. ఓకేనా, అలాగే బుక్ లో బా, అగైన్ ఇవన్నీ కూడా కాన్సనెంట్ సౌండ్స్, హల్లులు, కాబట్టి దాని ముందు యూజ్ చేస్తాం. అలాగే విత్ ఏ వవెల్ గివింగ్ ద సౌండ్ ఆఫ్ ఎ కాన్సనెంట్. కొన్నిసార్లు మనకి వవెల్స్ అనేసరికి AEIOU అనేటటువంటి, ఇది మనం క్లియర్ గా వినాల్సినటువంటి పాయింట్. దీన్ని బేస్ చేసుకొని బిట్స్ కూడా వస్తాయి. ఈ AEIOU లెటర్స్ వస్తే మనము యాన్ అనే ఆర్టికల్ పెట్టేయాలి అనేది తప్పు. మరి ఎప్పుడు పెట్టాలి? AEIOU అనేటటువంటి సౌండ్స్ ఒక నౌన్ ముందు వచ్చినప్పుడు మాత్రమే. అంటే ఒక నౌను మనం పలుకుతాం కదా, అది పలికేటప్పుడు దాని యొక్క స్టార్టింగ్ సౌండ్ AEIOU సౌండ్స్ లోని ఉంటే దాని ముందు మనము యాన్ అనే ఆర్టికల్ పెట్టాలి.
కేవలం లెటర్స్ ఉన్నంత మాత్రాన ఏఈఐఓయు ఉంది కదా, మనం పెట్టేయచ్చు కదా అంటే తప్పు అవుతుంది. దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఏఈఐఓయులో ఓ అనేది ఉంది అంటే దీని సౌండ్ ఏంటి? జనరల్గా ఓ అనే దాని సౌండ్ ఏంటంటే ఆ, ఓకేనా. కానీ ఇక్కడ లెటర్ ఉంది కదా అని మనం పెట్టడం అవ్వదు. కానీ ఇక్కడ ఎందుకు పెట్టడం అవ్వదంటే ఇది ఏ సౌండ్ ఇస్తుంది? వన్ ఐడ్ మ్యాన్, వా వా అనే సౌండ్ ఇస్తుంది. కాబట్టి వా అనే సౌండ్ అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి, హల్లు కాబట్టి దాని ముందు మనం ఏ పెట్టుకోవాలి. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏఈఐఓయు సౌండ్స్ ఒక నౌన్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాత్రమే మనము యాన్ అనే ఆర్టికల్ పెట్టాలి. ఏఈఐఓయు లెటర్స్తో స్టార్ట్ అయ్యి అది హల్లుగా మనము ఉచ్చరిస్తే, ఆర్టికులేట్ చేస్తే మనము అక్కడ యాన్ అనే ఆర్టికల్ని పెట్టకూడదు. ఏ అనే ఆర్టికల్ని మాత్రమే పెట్టుకోవాలి. దానికి ఎగ్జాంపులే ఇది. వన్ ఐడ్ మ్యాన్, ఇక్కడ వా వా అనే సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏ పెట్టుకున్నాం. వా అనేది కాన్సనెంట్ కాబట్టి. అలాగే యూనివర్సిటీ, యూనివర్సిటీ అనేది యు అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఇక్కడ ఏ అనే ఆర్టికల్ని మనం పెట్టాం. మరి ఇక్కడ చూడండి, యాన్ అనేది ఎప్పుడు పెడతారు? మీకు ఇప్పుడే చెప్పా. ఏఈఐఓయు సౌండ్స్ వచ్చినప్పుడు పెడతారు. ఏఈఐఓయు, ఈ అంటే ఏ, ఎలిఫెంట్, ఎలిఫెంట్లో ఏ ఉంది కదా, ఇదేంటి? అచ్చు, వొవెల్ సౌండ్ కాబట్టి ఇక్కడ యాన్ పెట్టాం. వొవెల్స్ ముందు మాత్రమే మనము యాన్ పెట్టుకోవాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అచ్చు ముందు మాత్రం యాన్ పెట్టుకోవాలి. యాపిల్లో ఏంటి ఆ సౌండ్? ఓకే, ఆపిల్, ఓకే, అది వొవెల్ సౌండ్ కాబట్టి యాన్ పెట్టాం. ఓకే, అలాగే యాస్ అనేది ఏ అనే వొవెల్ సౌండ్ కాబట్టి పెట్టాం. ఇక్కడ అంబ్రెల్లా అనేది వొవెల్ సౌండ్ కాబట్టి ఇక్కడ యాన్ పెట్టాం. ఆ విధంగా అలాగే కొన్నిసార్లు నౌన్స్ అనేవి హెచ్తో స్టార్ట్ అవుతాయి. ఆ హెచ్ సైలెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హవర్ కాదు, అది అవర్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఆ అనేది స్టార్టింగ్ సౌండ్ కాబట్టి, ఆ అనేది వొవెల్ సౌండ్ కాబట్టి ఇక్కడ మనం యాన్ పెట్టుకున్నాం. ఇక్కడ అలాగే ఇక్కడ ఎయిర్, ఓకే, ఎయిర్ అనేది హెయిర్ కాదు, ఎయిర్ అనేది ఇక్కడ స్టార్టింగ్ సౌండ్ అనేది వొవెల్ సౌండ్ కాబట్టి, అచ్చు కాబట్టి ఇక్కడ యాన్ పెట్టుకున్నాం. అలాగే ఆనరబుల్ పర్సన్, హానరబుల్ కాదు, ఆనరబుల్ పర్సన్, ఆ అనేది వొవెల్ సౌండ్ కాబట్టి ఇక్కడ యాన్ పెట్టుకున్నాం. అలాగే హానెస్ట్ కాదు, ఆనెస్ట్, ఓకే, కాబట్టి ఇక్కడ ఆ అనేది వొవెల్ సౌండ్ కాబట్టి ఇక్కడ యాన్ పెట్టుకున్నాం. అలాగే విత్ ఏ కాన్సనెంట్ ప్రొనౌన్స్డ్ విత్ ద సౌండ్ ఆఫ్ ఏ వొవెల్. ఇక్కడ చూడండి, ఇక్కడ కాన్సనెంట్ సౌండ్, కాన్సనెంట్ లెటర్ ఉంది. ఎల్ అనేది కాన్సనెంట్ సౌండ్, లా అనేది మనం జనరల్గా కాన్సనెంట్ లెటర్ కదా అని అనుకుంటాం. కానీ ఇక్కడ మనం రాసేటప్పుడు ఎల్ఎల్బి ఎలాగే రాస్తాము? ఎల్, ఓకే, అలా రాస్తుంటాం. సో అందులో స్టార్టింగ్ ఏంటి? ఏ అనేది వొవెల్ సౌండే కదా కాబట్టి యాన్ పెట్టుకున్నాం. అలాగే యాన్ ఎంపీ, ఇక్కడ కూడా ఎం అలా రాస్తాము? అలా రాస్తాం. ఏ అనేది వొవెల్ సౌండ్ కాబట్టి ఇక్కడ యాన్ అనేది పెట్టుకున్నాం. మిగతా వాటికి కూడా అదే అప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇంకా రూల్స్ మనం కొన్ని చూసుకున్నట్టయితే ఇండెఫినిట్ ఆర్టికల్కి సంబంధించి, ఇండెఫినిట్ ఆర్టికల్ అనేది ఆర్ యూజ్డ్ వెన్ వీ టాక్ ఆఫ్ ఎ థింగ్ ఆర్ ఎ పర్సన్ దట్ ఈస్ ఇండెఫినిట్ ఆర్ దట్ ఈస్ మెన్షన్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఏదైనా ఒక నౌన్ని మనం ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు అక్కడ మనం ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ గానీ యాన్ గానీ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, 12 inches మేక్ ఏ ఫుట్ నాట్ ఏ వర్డ్ వాజ్ సెడ్. అంటే ఈ వర్డ్ అనే పదాన్ని, వర్డ్ అనే నౌన్ని మనం ఫస్ట్ టైం యూజ్ చేసాం, అందుకే ఇక్కడ ఏ పెట్టాం. ఇక్కడ ఫుట్ అనేది ఫస్ట్ టైం యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఏ పెట్టాం. అలాగే బర్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఈజ్ వర్త్ 2 in the bush. ఓకే, సో ఇక్కడ బర్డ్ని ఫస్ట్ టైం యూజ్ చేసాం కాబట్టి ఏ పెట్టాం. సో ఏదైనా ఒక నౌన్ని ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు ఇండెఫినిట్ ఆర్టికల్ని మనం పెట్టాలి. ఆ విషయం తెలుసుకోవాలి. నెక్స్ట్, ఇండెఫినిట్ ఆర్టికల్ని ఏదైనా అనే సెన్స్లో కూడా యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఏ కవ్ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్. ఎనీ కవ్ ఈజ్ ఏ యూస్ఫుల్ యానిమల్. ఏ కవ్ అయినా యూస్ఫుల్ యానిమలే అని చెప్పే సందర్భంలో, అంటే ఏదైనా అని చెప్పే సందర్భంలో ఇండెఫినిట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ ఏ బెగ్గర్, ఏ రోజ్ అలా అన్నమాట. అలాగే ఇండెఫినిట్ ఆర్టికల్ అనేది మేక్ ఏ కామన్ నౌన్ ఏ ప్రాపర్ నౌన్. ఓకే, ఒక కామన్ నౌన్ని ఒక ప్రాపర్ నౌన్గా చేసేటప్పుడు ఇండెఫినిట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఏ షైలాక్ ఈజ్ లివింగ్ ఇన్ మై నైబర్హుడ్. మా పక్కనే
ఓకేనా, మా పక్కింటిలోనే లేదా మేము నివసిస్తున్నటువంటి ప్రదేశంలో ఏ షైలాక్ ఉన్నాడు. షైలాక్ అనేది ఒక స్టోరీలో షైలాక్ అనేవాడు ఒక మైజర్, బాగా ఒక క్రూయల్ మైజర్. ఓకే, మైజర్ అంటే ఏంటి? పిసినారి, చాలా పిసినారిగా ఉంటాడు. అప్పుడు మనం ఏ విధంగా అంటాము? వీడు ఒక మా మా పరిసర ప్రాంతాల్లో మా నివాస స్థలంలో వీడు ఒక షైలాక్ రా అంటే, ఆ స్టోరీలో ఉన్నటువంటి షైలాక్ ఏ విధంగా అయితే పిసినారుగా ఉంటాడో అదే పిసినారుగా ఇక్కడ ఒకడు ఉన్నాడు అనుకోండి మనం ఉంటున్న ప్లేస్ లో, వాడిని మనం ఏమనొచ్చు అంటే ఈడొక షైలాక్ రా అనొచ్చు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వలేదు, చిరంజీవి అని ఆయన ఉన్నారు, ఆయన బాగా డాన్స్ చేస్తారు. ఇప్పుడు ఈ మా ఏరియాలో వీడొక చిరంజీవి రా అని మనం ఎలా చెప్తాము? హీఈస్ ఏ చిరంజీవి ఇన్ అవర్ ఏరియా అని మనం చెప్తాం. సో చిరంజీవి అనేది మనము ఒక డాన్సర్గా చెప్తుంటాం కదా. ఓకేనా, ఒక డాన్సర్ క్వాలిటీ అతనిలో మనం చూసినట్టయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? చిరంజీవి అనేటటువంటి, ఇక్కడ చూడండి, యూజ్ టు మేక్ ఏ కామన్ నౌన్ ఏ ప్రాపర్ నౌన్ టు ఎక్స్ప్రెస్ క్వాలిటీ. ఓకేనా, ఓకే, అంటే చిరంజీవి అనేది ఒక ప్రాపర్ నౌన్ అనమాట. చిరంజీవి అనేది ఒక ప్రాపర్ నౌన్ మనం చూసుకున్నట్టయితే, ఆ ప్రాపర్ నౌన్ ని మనం ఇక్కడ ఏం చేసాము? ఒక కామన్ నౌన్ గా మార్చేసాము. ఎప్పుడైతే కామన్ నౌన్ గా మార్చామో దాని ముందు మనము ఏ గాని యాన్ గాని పెట్టుకోవచ్చు అనమాట. అర్థమైంది అనుకుంటా. నేను మళ్ళీ చెప్తా చూడండి. ఇక్కడ ఏ షైలాక్ ఈజ్ లివింగ్ ఇన్ మై నైబర్హుడ్. ఒక స్టోరీలో షైలాక్ అనేవాడు ఒక క్రూయల్ మైజర్. ఓకేనా, ఒక దారుణమైన, ఓకేనా, ఒక పిసినర్ అనమాట, ఒక పిసినరీ. సో ఈ షైలాక్ అనేది ఏంటి? ఒక ప్రాపర్ నౌన్. మనుషులకు ఉండే పేర్లు అన్నింటినీ అంటే స్పెషల్ గా పెట్టేటటువంటి పేర్లు ఈ సృష్టిలో ప్రతి దానికి, ప్రతి మనిషికి, ప్రతి వస్తువుకి, ప్రతి జీవికి ఒక స్పెషల్ పేరు ఉంటుంది. దాన్ని మనం ప్రాపర్ నౌన్ గా చెప్తాం. ఈ ప్రాపర్ నౌన్ ని మనం కామన్ నౌన్ గా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే దాని ముందు ఏ గాని యాన్ గాని పెట్టి కామన్ నౌన్ గా చెప్పొచ్చు. ఎలా అంటే ఒక స్టోరీలో షైలాక్ అనేవాడు ఒక పిసినారి. ఓకేనా, ఆ స్టోరీలో షైలాక్ అనేవాడు ఏ విధంగా పిసినారో ఇక్కడ వాడు ఒక అంటే మన ఏరియాలో ఎవడో ఒక పిసినర్ ఉన్నాడు అనుకోండి, వాడి గురించి మనం ఎలా చెప్పొచ్చు? ఈడు ఒక షైలాక్ రా అని చెప్పొచ్చు. అలాగే చిరంజీవి అనేది ప్రాపర్ నౌన్. చిరంజీవిని మనం ఇక్కడ డాన్సర్ గా చూస్తుంటాము. సో చిరంజీవిలో ఉండేటటువంటి డాన్స్ అనేటటువంటి క్వాలిటీని మనం ఇక్కడ ఎవరినో చూసాం అనుకోండి, చిరంజీవి లాగా డాన్స్ చేస్తున్నారు అని అనుకుంటున్నాం అనుకోండి, ఎలా చెప్తాం? ఇతను ఒక చిరంజీవి మా ఏరియాలో, తెలుసా? హీఈస్ ఏ చిరంజీవి ఇన్ అవర్ ఏరియా. ఆ విధంగా చిరంజీవి అనే ప్రాపర్ నౌన్ ని కామన్ నౌన్ గా చేసేటప్పుడు యూజ్ చేస్తాం. ఓకే, ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. అలాగే నెక్స్ట్, ఇండెఫినిట్ ఆర్టికల్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ సర్టెన్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ క్వాంటిటీ విత్ సర్టెన్ నెంబర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. ప్రైస్, రేటు, స్పీడ్, రేషియో. సో ప్రైస్ గురించి చెప్పేటప్పుడు, ఒక రేట్ గురించి చెప్పేటప్పుడు, స్పీడ్ గురించి, ఒక రేషియో గురించి చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. రూపీస్ 10 ఏ కిలో అంటే రూపీస్ 10 ఏ కిలో అంటే ఒక కిలో 10 రూపీసు. ఏ డజన్ ఆఫ్ మ్యాంగోస్, హాఫ్ ఏ డజన్, ఈ విధంగా చెప్పొచ్చు. నెక్స్ట్, ఇండెఫినిట్ ఆర్టికల్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ ఎక్స్క్లమేషన్ విత్ వాట్ ఆర్ హౌ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్. సో ఇందాకే చెప్పా, సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు మనం ఇండెఫినిట్ ఆర్టికల్స్ యూజ్ చేస్తాం. అలాగే వాట్తోని, హౌతోని మనం ఎప్పుడైనా ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచేటప్పుడు మనము ఈ ఇండెఫినిట్ ఆర్టికల్ని యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ చూడండి. వాట్ ఏ హాట్ డే, వాట్ ఏ ప్రెటీ గర్ల్, వాట్ ఏ నాటీ చైల్డ్, హౌ ఫైన్ ఏ డే, ఈ విధంగా అనమాట. నెక్స్ట్, ఇండెఫినిట్ ఆర్టికల్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ బిఫోర్ ఏ పర్సన్ ఈజ్ నాట్ నోన్ టు ద స్పీకర్. ఎప్పుడైతే ఇండెఫినిట్ ఆర్టికల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఏదైతే నౌను స్పెషల్గా ఎవరికి తెలియదో, ఏదైతే నౌన్ కామన్, యూనివర్సల్, జనరల్, ఓకేనా, ఏదైతే ఒక నౌన్ని మనము జనరల్గా యూజ్ చేస్తామో అప్పుడు మనం ఇండెఫినిట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ మిస్టర్ గుప్తా అంటే ఎవరో మిస్టర్ గుప్తా, సమ్ మిస్టర్ గుప్తా అని అర్థం. అంటే ఎవరో ఒక మిస్టర్ గుప్తా, పర్టికులర్గా ఆ మిస్టర్ గుప్తా కాదు. ఓకేనా, ఏ మిసెస్ శర్మ అంటే ఎవరో సమ్ మిసెస్ శర్మ, ఆ విధంగా అనమాట. అలాగే ఇండెఫినిట్ ఆర్టికల్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ యాడ్వర్బ్స్. యాడ్వర్బ్స్ ముందు కూడా యాడ్వర్బ్స్ తో కూడా యూజ్ చేస్తాం. రాదర్ తోని, వెరీ తోని, మచ్, క్వైట్, సో, టు, సచ్, యాజ్, వీటితో యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ రాదర్ ఏ న్యూసెన్స్, ఇట్ ఈస్ రాదర్ ఏ గుడ్ స్టెప్, హీ ఈజ్ ఏ వెరీ
గుడ్ పర్సన్ వెరీ ముందు మనం యూస్ చేస్తాం. హీ ఈజ్ ఏ మచ్ హేటెడ్ క్యారెక్టర్. ఓకే, హీ ఈజ్ సచ్ ఏ నైస్ మ్యాన్ దట్ ఎవ్రీబడి లైక్ హిమ్. ఓకే, దట్ ఎవ్రీబడి లైక్స్ హిమ్, సారీ. అలాగే ఇండెఫినిట్ ఆర్టికల్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ బిఫోర్ ద వర్బ్స్ యాజ్ నౌన్స్. ఇండెఫినిట్ ఆర్టికల్ని మనము ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక వెర్బ్ని నౌన్గా యూజ్ చేసేటప్పుడు, ఇక్కడ స్విమ్ అనేది ఏంటి, ఒక వెర్బ్, దాన్ని నౌన్గా యూజ్ చేసేటప్పుడు ఏ పెడతాం, సారీ ఇండెఫినిట్ ఆర్టికల్ పెడతాం. అది ఏ అవ్వచ్చు, యాన్ అవ్వచ్చు. లైక్ ఎగ్జాంపుల్, ఫర్ ఏ స్విమ్, ఫర్ ఏ టాక్, ఫర్ ఏ విజిట్, ఫర్ ఏ వాక్, ఫర్ ఏ రెస్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇండెఫినిట్ ఆర్టికల్ని మనము లిటిల్ ముందు కానీ ఫ్యూ ముందు కానీ యూజ్ చేయొచ్చు. ఎలా అంటే కొంత క్వాంటిటీ చెప్పడానికి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండెఫినిట్ ఆర్టికల్స్ ఆల్సో యూజ్డ్ బిఫోర్. చూడండి, ఐ హ్యావ్ లిటిల్ మనీ టు బై ఏ హౌస్. ఓకే, దెర్ ఆర్ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్. దీన్ని మనం ఇండెఫినిట్ ఆర్టికల్ యూజ్ చేసి కూడా చెప్పొచ్చు. ఎలా, ఐ మెట్ ఏ ఫ్యూ స్టూడెంట్స్ అట్ ద యూనివర్సిటీ, ప్లీజ్ గివ్ మీ ఏ లిటిల్ షుగర్. ఎందుకు ఎలా చెప్పొచ్చు, దేనికి అంటే కొంచెము, సమ్, కొన్ని లేదా కొంచెము అని, కొన్ని లేదా కొంచెం అని చెప్పడానికి ఇండెఫినిట్ ఆర్టికల్ మనం యూజ్ చేస్తాం. ఐ హోప్ యు గాట్ మై పాయింట్స్. నా పాయింట్స్ అన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటా ఆర్టికల్స్ గురించి. ఓకే, ఇప్పుడు దా అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. దా అనే ఆర్టికల్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఓకే, ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే దానికి ఇక్కడ ఎగ్జాంపుల్స్తోని మనం డైరెక్ట్గా చూద్దాం. ఓకే, ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా చూద్దాం. వెన్ వీ టాక్ అబౌట్ ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్, మనం ఒక పర్సన్ గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ, థింగ్ గురించి కానీ పర్టికులర్గా మాట్లాడేటప్పుడు, అంటే పర్టికులర్గా ఎప్పుడు మాట్లాడతాం, స్పీకర్కి లిజనర్కి బాగా తెలిసినప్పుడు మాట్లాడతాం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ద బుక్ యూ వాంట్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రింట్. ఏ బుక్ అయితే నీకు కావాలో అది ప్రింట్కి వెళ్ళిపోయింది. ఓకే, అంటే ఇక్కడ మాట్లాడేవాడికి వినేవాడికి, స్పీకర్కి లిజనర్కి బాగా తెలుసు, పర్టికులర్గా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. లెట్స్ గో టు ద పార్క్. ద పార్క్ అంటే ఇక్కడ ఏంటి, స్పీకర్కి తెలుసు, లిజనర్కి తెలుసు ఏ పార్క్. ఓకే, పర్టికులర్గా ఆ పార్కు అనేసి. ఒకవేళ ఏ పార్క్ అన్నారు అనుకోండి, అది ఏ పార్క్ అయినా కావచ్చు. ద పార్క్ అంటే ఏంటి, పర్టికులర్ అనమాట. నెక్స్ట్, ద గర్ల్ క్రైడ్ ఎగ్జాంపుల్ అందులోనే వస్తుంది. వెన్ ఏ సింగులర్ నౌన్ ఈజ్ మెంట్ టు రిప్రజెంట్ ఏ హోల్ క్లాస్. ఇక్కడ చూడండి, ఒక అంటే మనము కౌవు జాతిని మొత్తం గురించి, అంటే కౌ మొత్తం కమ్యూనిటీ ఆఫ్ కౌ గురించి మాట్లాడేటప్పుడు, టోటల్ కౌస్ గురించి మాట్లాడేటప్పుడు ఈ విధంగా చెప్పచ్చు, ద కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ యానిమల్. అంటే అన్ని కౌస్ కూడా యూస్ఫుల్ యానిమల్ అని చెప్పే సందర్భంలో ద కౌ అనొచ్చు. ఓకే, ద హార్స్, ద క్యాట్, ద రోజ్, అలా అనమాట. అలాగే కొన్ని ప్రాపర్ నేమ్స్ ముందు కూడా మనము ద అనేటటువంటి ఆర్టికల్ యూజ్ చేస్తాం. అంటే ఇవి ఇంకా బాగా చెప్పాలంటే మౌంటైన్ రేంజెస్ ముందు, ఓషన్స్ ముందు, సీస్ ముందు, రివర్స్ ముందు, కెనాల్స్ ముందు, డెజర్ట్స్ ముందు మనము, అలాగే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ముందు మనం ద అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. కొన్ని బుక్స్ ముందు ఏవైతే వన్ అండ్ ఓన్లీ ఉంటాయో వాటి ముందు కూడా ద అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. ద రామాయణ, ద పురాణాస్, ద వేదాస్. అలాగే యూనిక్ ఆఫ్ ద కైండ్స్. ఓకేనా, ఈ సృష్టిలో ఒకే ఒకటి అలాంటిది ఉంటే సన్, ద స్కై, ద ఓషన్, ద సీ, ద అర్త్, ఈ విధంగా అనమాట. అలాగే బిఫోర్ ఏ ప్రాపర్ నౌన్ వెన్ ఇట్ ఈస్ క్వాలిఫైడ్ బై అన్ యాడ్జెక్టివ్ ఆర్ ఏ డిఫైనింగ్ యాడ్జెక్టివల్. అంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనము ఒక ప్రాపర్ నౌన్, సీజర్ అనేది ఒక పేరు, ఒక మనిషి పేరు, దాన్ని మనం ప్రాపర్ నౌన్గా చెప్తాం. ఓకే, ఆ ప్రాపర్ నౌన్ని ముందు ఒక విశేషణం పెట్టాం, ఒక యాడ్జెక్టివ్ పెట్టాం, గ్రేట్ అనేటటువంటి యాడ్జెక్టివ్ పెట్టాం. సో దాని ముందు మనము జనరల్గా ద అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం ఈ విధంగా చెప్పడానికి. ద గ్రేట్ సీజర్, ద ఇమ్మోర్టల్ షేక్స్పియర్, అలా అనమాట. అలాగే ఇక్కడ రాయ్ ముందు మిస్టర్ పెట్టాం యాడ్జెక్టివ్. ఓకే, ద మిస్టర్ రాయ్, ఈ విధంగా అనమాట. అలాగే సూపర్లేటివ్స్ ముందు ద డార్కెస్ట్, ద బెస్ట్. అలాగే ఆర్డినల్స్ అంటే ద ఫస్ట్, సెకండ్, థర్డ్, వీటిని ఆర్డినల్స్ అని, 1, 2, 3, 4 కార్డినల్స్ అని అంటాం కదా. సో ఇక్కడ ఆర్డినల్స్ ముందు మనము ఆర్టికల్ ద అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు ఆర్టికల్ యూజ్ చేస్తాం, ద ఫ్లూట్ ఎగ్జాంపుల్. అలాగే బిఫోర్ అన్ యాడ్జెక్టివ్ వెన్ ద నౌన్ ఈజ్ అండర్స్టూడ్. సో ఆర్టికల్స్ ముందు కూడా, ఓకే సారీ,
బిఫోర్ అన్ యాడ్జెక్టివ్ వెన్ ద నౌన్ ఈజ్ అండర్స్టూడ్. ఓకేనా? అంటే చూడండి, ఇక్కడ ద పూర్ ఆర్ ఆల్వేస్ విత్ అస్ అంటే ఇక్కడ స్పెషల్గా ఒక ఏరియా తీసుకుందాం. అందులో కొంతమంది పూర్ పీపుల్ ఉన్నారనుకోండి. ఆ పూర్ పీపుల్ చూపిస్తూ ద పూర్ పీపుల్ ఆర్ ఆల్వేస్ విత్ అస్. ఓకే, ఆ పూర్ అనేది విశేషణం అయినప్పటికీ దాన్ని మనం నౌన్గా చేసే సందర్భంలో దాని ముందు పెడతాం. ఇదే సందర్భంలో అంటే కొంతమందిని చూపించి, అంటే కొంతమంది పూర్ పీపుల్ని చూపించేటప్పుడు ద పూర్, ఓకేనా, ఒక యాడ్జెక్టివ్ని నౌన్గా చేసేటప్పుడు మనం దాని ముందు దాని ఆర్టికల్ని పెడతాం. ఇదంతా బాగుంది. మరి ఎక్కడ ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు అంటే, ఆర్టికల్స్ ఎక్కడ యూజ్ చేయకూడదు అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు, అలాగే అన్కౌంటబుల్ నౌన్స్ ముందు కొన్నిసార్లు మనం యూజ్ చేయకూడదు. అంటే ఎప్పుడు? ఇందాకే చెప్పారు కదా మీరు, అన్కౌంటబుల్ నౌన్స్ ముందు కూడా యూజ్ చేయొచ్చు. ఎస్, యూజ్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే అన్కౌంటబుల్ నౌన్స్ని స్పెషల్గా చెప్పాలనుకుంటున్నామో అప్పుడు దా అనే ఆర్టికల్ని యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్స్ని జనరల్గా మాట్లాడేటప్పుడు ఆర్టికల్ యూజ్ చేయక్కర్లేదు. చూడండి, హనీ ఈ స్వీట్, హనీ ఈ స్వీట్. ఓకే, నాట్ ద హనీ ఈ స్వీట్, నాట్ ద హనీ ఈ స్వీట్, ద అని అనకూడదు, హనీ ఈ స్వీట్. ఇక్కడ హనీ అనేది అన్కౌంటబుల్ నౌనే, ఇక్కడ మనం జనరల్గా మాట్లాడుతున్నాం. సో జనరల్గా మాట్లాడేటప్పుడు యూజ్ చేయకూడదు. అలాగే విజ్డమ్ అనేది ఏంటి? ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? ఏ నౌన్ అయితే మనం టచ్ చేయలేము, ఏ నౌన్ అయితే మనము చూడలేము ఫిజికల్గా, కానీ ఫీల్ అవ్వగలము, దాన్నే అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటారు. విజ్డమ్ ఈజ్ బెటర్ దాన్ రిచెస్. ఓకే, విజ్డమ్ జ్ఞానము, తెలివితేటలు. ఓకేనా? అంటే ప్రాక్టికల్గా ఉండడము, ప్రాక్టికల్గా తెలివి కలిగి ఉండడాన్ని విజ్డమ్ అంటారు. ఈ విజ్డమ్ని మనం జనరల్గా యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనము ఆర్టికల్ యూజ్ చేయకూడదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్, ఎప్పుడైతే ఒక నౌన్ని జనరల్గా యూజ్ చేస్తామో అప్పుడు అక్కడ మనం ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ చూడండి, వుడ్ యూ పాస్ ద షుగర్, ద షుగర్ ఈజ్ ఆన్, చూడండి, నోట్ దట్ అన్కౌంటబుల్ నౌన్స్. ఇక్కడ మనం చెప్పిందే ఉంది, ఇది మనకు పెద్ద అదే సేమ్ పాయింట్ ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ యూ పాస్ ద షుగర్ అన్నాం అనుకోండి, దా షుగర్ అంటే ఆ పర్టికులర్ షుగర్, ఆ గ్లాస్ ఆఫ్ షుగర్, అక్కడ పెట్టిన షుగర్ అవుద్ది. అంటే ఈ దాని ఆర్టికల్ని అన్కౌంటబుల్ నౌన్ ముందు యూజ్ చేయొచ్చు. ఎప్పుడు? దాన్ని పర్టికులర్గా మాట్లాడేటప్పుడు. మనం జనరల్ సెన్స్లో మాట్లాడేటప్పుడు యూజ్ చేయాల్సిన పని లేదు. ఓకే, అలాగే ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ ముందు కూడా జనరల్గా మాట్లాడేటప్పుడు యూజ్ చేయకూడదు. చిల్డ్రన్ యూజువల్లీ రష్ అబౌట్, కంప్యూటర్స్ ఆర్ యూస్ఫుల్ మిషన్స్, ఇవి మనం జనరల్గా మాట్లాడుతున్నాం, అప్పుడు అక్కర్లేదు. అలాగే ప్రాపర్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరేంటి? కృష్ణకుమార్. సో దా కృష్ణకుమార్ అనో, ఏ కృష్ణకుమార్ అనో, యాన్ కృష్ణ, ఇలా అనకూడదు. ఓకే, అలాగే నేమ్స్ ఆఫ్ మీల్స్ ముందు అనకూడదు. మనం డేలో బ్రేక్ఫాస్ట్ చేస్తాము, బ్రంచ్, లంచ్, స్నాక్స్, డెజర్ట్, ఇవన్నీ చేస్తుంటాం. మీల్స్ ముందు మనం యూజ్ చేయకూడదు. ఓకే, ఎస్పెషల్గా లంచ్, డిన్నర్ ముందు మనం, ఎస్పెషల్ అని కాదు, మీల్స్, ఏదైనా మీల్స్ గురించి మాట్లాడేటప్పుడు, లంచ్ గురించి, డిన్నర్ గురించి, ఓకేనా, మాట్లాడేటప్పుడు, బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు మనము బ్రేక్ఫాస్ట్ అనేది ప్రాపర్ మీల్ కాకపోయినప్పటికీ అది కూడా ఫుడ్ ఐటమ్ కాబట్టి ఏ బ్రేక్ఫాస్ట్, దా బ్రేక్ఫాస్ట్ అనకూడదు. సో ఫైనల్గా ఏంటంటే మీల్స్ ముందు మనము ఆర్టికల్ యూజ్ చేయకూడదు. అలాగే ఫాదర్, అలాగే ఇక్కడ చూడండి, we use a when there is an adjective before breakfast, lunch, dinner, etc. We use the when we are talking about a particular meal. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనము ఆ డిన్నర్, ఆ లంచ్ అని చెప్పే సందర్భంలో మళ్ళీ దా పెట్టవచ్చు. అంటే పర్టికులర్గా మాట్లాడేటప్పుడు దా పెట్టవచ్చు. ఇదే ఆర్టికల్స్లో ఉన్నటువంటి చిన్న మ్యాజిక్. పర్టికులర్గా మాట్లాడేటప్పుడు మనం పెట్టవచ్చు, కానీ జనరల్గా మాట్లాడేటప్పుడు మాత్రం మనం పెట్టకూడదు. అవి అనమాట. అలాగే లాంగ్వేజెస్ ముందు మనం ఆర్టికల్స్ పెట్టకూడదు. దా ఇంగ్లీషు, దా తెలుగు అలా అనకూడదు. అలాగే స్కూల్ ముందు, కాలేజ్ ముందు, యూనివర్సిటీ, చర్చ్, బెడ్, హాస్పిటల్, ప్రిజన్, వీటి ముందు మనము ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. అయితే సెకండరీ ఇంకొక సందర్భంలో యూజ్ చేయొచ్చు. ఎలాగా? ఇప్పుడు కాలేజీకి మీ సిస్టర్ డైలీ వెళ్తుంది, తను దా కాలేజ్ అనకూడదు. కానీ మీరు ఒకరోజు అనుకోకుండా మీ సిస్టర్తో వెళ్ళారనుకోండి, అప్పుడు మీరు అనొచ్చు ఐ వెంట్ టు ద కాలేజ్ అనొచ్చు. ఓకే, అలా విధంగా అనమాట. అలాగే ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ వెన్ ద రెఫరెన్స్ ఈజ్ టు ద బిల్డింగ్ ఆర్ ఆబ్జెక్ట్ రాదర్ దాన్ టు ద నార్మల్ యాక్టివిటీ దట్ గోస్ ఆన్ దర్. అదే ఇప్పుడు చెప్పిన విషయమే మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో దట్ ఈస్ ఫ్రెండ్స్, దట్ ఈస్ స్టూడెంట్స్.
ఈ విధంగా మనం ఆర్టికల్స్ అయితే చాలా డీటెయిల్డ్గా చూసామని ఆ, అనుకుంటున్నాను. ఓకేనా? సో ఈ వీడియో మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటే ఆ, ఈ వీడియోస్ చేయటానికి మెయిన్ రీజన్ అందరికీ రీచ్ అవ్వాలి, అందరికీ హెల్ప్ అవ్వాలి, స్టూడెంట్స్ చాలామందికి హెల్ప్ అవ్వాలనేసి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఇలాంటి వీడియోస్ ఎన్నో ఉన్నాయి మన ఛానల్లో. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.